ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ ఉన్నారు. సార్, ఎవరికి జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ని ఉద్దేశించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీరు మొదటి నుంచి కేసీఆర్తో ట్రావెల్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ మహాన్ లీడర్, మహాత్మా లీడర్. ఇండియాలో ఉండే గాంధీజీ తర్వాత ఇండిపెండెన్స్ ఎట్లా పని చేసిన గాంధీజీ, అట్లా కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన 14 ఇయర్స్ పోరాటం చేసిన తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు. 69లో డాక్టర్ చిన్నారెడ్డి గారు మూమెంట్ చేశారు. 2 ఇయర్స్లో అంటే 400 స్టూడెంట్స్ వెళ్ళిపోయిన కేసీఆర్ వితౌట్ ఎనీ ప్రాణం ఇచ్చే తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు. మహాన్ మహాత్మా లీడర్. ఆయన కోసం ఇట్లా మాట్లాడతాడంటే ఇది చిల్లర మాట్లాడతాడంటే ఏముంది? సీఎం ఉందంటే కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తే బాగా ఉంది. కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి చాలా డిఫరెన్స్ ఉంది. కేసీఆర్ మహాన్ మహాత్మా లీడర్ ఉంది. రేవంత్ రెడ్డి గారు మా సీఎం ఉన్నారు, తప్పకుండా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. మరి ఎవ్రీ టైం మాట్లాడితే పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇస్తుంటే బాగా ఉంది. 1200 మందిని అమరులను పొట్టలు పెట్టుకున్నారు, వాళ్ళు జాతిపిత అవుతారు కానీ ఈయన ఎట్లా జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ సంబంధించి అంటున్నాడు. కేసీఆర్ జాతపిత. కేసీఆర్ ఉన్నట్టు తెలంగాణ వచ్చిన, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వస్తలేదు. 4 కోట్ల మంచిగా అంటే ఫ్యూచర్ చేసిన లీడర్ కేసీఆర్ గారు, మహాన్ లీడర్. రేవంత్ రెడ్డి గారికి ఏమేరిక ఆయన మీద ఏమేరిక తెలంగాణ కోసం ఇంత పని చేసిన ఆయన, తెలంగాణ కోసం పోరాటం చేసిన రేవంత్ పవర్ కోసం వచ్చిన మంచి చేయాలి. మీరు పవర్లో వచ్చినా, పబ్లిక్ ఓటు ఇచ్చినా, మీకు గెలిచినా తప్పకుండా మీ కంటిన్యూ 5 ఇయర్స్ చేయాలి. మాట్లాడితే రెస్పెక్ట్ ఇవ్వాలి. పెద్ద మంచి ఉన్నారు కేసీఆర్కు. కేసీఆర్కి రెస్పెక్ట్ ఎవ్రీ పర్సన్ మీద ఉంది. ముస్లిం, హిందూ, తెలంగాణ ఉన్నాడు, సిక్, ఈసారి ఎంతమంది ఉన్నారు. 4 కోట్ల మంచి అంటే కేసీఆర్ ఉన్నారు. బాగా మంచి చేశారు, బాగా డెవలప్ చేశారు తెలంగాణ. పవర్లో వచ్చే తర్వాత తెలంగాణ పేరంటే హిస్టరీలో వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఇంత డెవలప్ అయింది. మేము చెప్తా లేదు, మా చిరంజీవి గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ చూసిన తర్వాత అరే ఏతో అమెరికా నజారా ఇట్లా అంది అని చెప్పినాను. ఎంత మంచి డెవలప్ చేసిన లీడర్, తెలంగాణ తీసుకొచ్చిన మహాత్మా లీడర్ కేసీఆర్. ఎందుకు పదే పదే మీటింగ్లో కేసీఆర్ని టార్గెట్గా ఎందుకు చేస్తున్నారు? గతంలో కేసీఆర్ గురించి మాట్లాడని చెప్పేసి మళ్ళీ నిన్న మీటింగ్లో సంబంధించి రాంగ్ ఉంది. కేసీఆర్ పేరు చెప్తే రెస్పెక్ట్లో చెప్తే బెటర్ ఉంది. పబ్లిక్ ఫీల్ చేస్తున్నారు. టైం వస్తే ఎలక్షన్ వస్తే చూపిస్తా పబ్లిక్ కేసీఆర్ రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంది పబ్లిక్. తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతపిత అంటే కేసీఆర్ గారు ఉన్నారు. మహాన్ మహాత్మా లీడర్ ఉన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన ఒకటి 1 ఇయర్ 14 ఇయర్స్ కంటిన్యూ పోరాటం చేశారు. ఆఖరికారు మనందరూ కూర్చున్న తెలంగాణ కోసం. ఆ టైంలో చిదంబరం గారు తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ చెప్పారు. ఆ టైంలో తెలంగాణ పేరు అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఎప్పుడు కేసీఆర్ పేరు చెప్తుంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. మంచిది ఏదైతే చాలా మహాన్ లీడర్, మహాత్మా లీడర్, తెలంగాణ జాతపిత, తెలంగాణ గాడ్ ఫాదర్ అంటే కేసీఆర్ గారు. పదే పదే చెప్తున్నాడు, 10 ఏళ్ళు తెలంగాణ నాగం పట్టించారు, ఫోన్ ట్యాపింగ్ కానీ కాలుష్యం కానీ ఇట్లా చాలా ఇష్యూస్లో కేసీఆర్ని పదే పదే తిడుతున్న పరిస్థితి. అటు మొన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అసలు? ఇది ఫోన్ టేపింగ్ ఏంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంది. పోలీసులో అంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినాకి ఎవరు బి టేప్ చేస్తే అంటే చెప్తే అథారిటీ ఉంది ఆయనకు. ఈ ఉల్టే పుల్టే ఎలిగేషన్ పెడితే అంటే ఏమైతే లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇట్లా చేస్తే అంటే ఆయన పేరు బదలామవుతున్నారు. మీ పెద్ద మనిషికి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వాలి. డెఫినెట్గా మీ ఏ ఎంక్వైరీ చేస్తే చేయండి, ఏం పర్వాలేదు. మాకు దగ్గర కోర్టు ఉంది, మా దగ్గర మాకు న్యాయం వస్తుంది తప్పకుండా. ఇది మీ ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నారు, చిన్న పోస్టు లేదు. మీ పెద్ద పోస్ట్లో ఉన్నారు, పోస్ట్కు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రిక్వెస్ట్ ఉంది. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్తో మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా కొన్ని సంవత్సరాల పాటు కేసీఆర్తో ట్రావెల్ చేస్తారు. కేసీఆర్ని ఇట్లా తిడుతుంటే, పదే పదే రేవంత్ రెడ్డి తిడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను లైఫ్లో కేసీఆర్ అట్లా లీడర్స్ చూడలేదు. ఎంత మంచి లీడర్ కేసీఆర్. గాడ్ గిఫ్ట్ ఉంది మా తెలంగాణ ప్రజలకు. ఈ పవర్ అంటే ఏం పర్వాలేదు, వచ్చాక సార్ వస్తా కదా పోయినా ఏం పర్వాలేదు. మా తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు. ఎంత 69లో మూమెంట్లో చిన్నరెడ్డి గారు, నేను బి అటెండ్ చేసిన 69 మూమెంట్లో. ఈ స్టూడెంట్ ఉన్నారు, అన్నవరం కాలేజ్లో డిగ్రీ చేసినప్పుడు చిన్నరెడ్డి దగ్గర చాలా దగ్గర నేను బి పోయినా. ఆయన మూమెంట్లో పవర్లో వచ్చిన తర్వాత మర్చిపోయినా. కేసీఆర్ అంటే మర్చిపోయలేదు. తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన తయారున్నారు. ఎంత మంచి మహాన్ లీడర్ ఉన్నారు. ఆయనకు రిక్వెస్ట్ ఉంది, రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకు. మాకు జాతపిత ఉన్నారు, మాకు తెలంగాణ మహాత్మా లీడర్ కేసీఆర్ ఉన్నారు. అనిపించింది కేసీఆర్ ఫస్ట్ టైం చూడగానే చెన్నారెడ్డి లెక్క మళ్ళీ పట్టించుకోకుండా ఉండడు, కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ తీసుకొస్తాడు అనే నమ్మకం ఏమైనా కలిగిందా మీకు అప్పట్లో? చిన్నారెడ్డి మంచి లీడర్. ఆ టైం ఇందిరాగాంధీ ఉంది, ఇవ్వలేదు. ఈ టైంలో అంటే కేసీఆర్ సక్సెస్ అయినా తప్పకుండా కేసీఆర్ అది దీక్ష కూర్చున్నా. 1 రోజులో 2 రోజులు 11 రోజులు కూర్చున్నా. అది తెలంగాణ తీసుకునే లీడర్ ఉంది.
నేను చీఫ్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. కేసీఆర్ పేరు ఎప్పుడు చెప్తే రెస్పెక్ట్లో మాట్లాడితే బెటర్ ఉంది. ఆయనకు డ్యామేజ్ అవుతున్నారు. ఇప్పుడు అందరూ పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే అంటే ఐడియా వస్తుంది ఆయనకు. డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ కేసీఆర్ యాద్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ను దూషించడం పట్ల చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు కేసీఆర్ని తిడుతుంటే బాధపడుతున్నారని చెప్పేసి మహమ్మద్ అలీ చెప్తున్న పరిస్థితి. చాలామంది తెలంగాణ తీసుకొస్తారని చెప్పేసి గతంలో ట్రై చేశారు, బట్ అది ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పట్లో మరి చెన్నారెడ్డి కూడా ట్రై చేశాడు, బట్ పెద్ద ఉద్యమాలు కూడా చేసినప్పటికీ అప్పుడు ఇందిరాగాంధీ ఇవ్వలేదు. సో కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే జాతిపిత అని చెప్పేసి ఇంకొకసారి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూచిస్తున్న పరిస్థితి. సో హామీలు అమలు చేయడం చేతకాక పదే పదే మీటింగ్లో కేసీఆర్ని తిడితే ఇష్యూని డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడని చెప్పేసి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.